హాయ్ కావ్య మ్యామ్. హాయ్ మంజుష, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా ఫైన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు నవే డేస్లో చూసుకుంటే ఎక్కడ డిజిటల్ మీడియాలో అయినా సరే అంటే డెలివరీ టైంలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్తో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా ఎక్సర్సైజెస్ చేయడం కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్లో అయితే కొంతమంది డాక్టర్స్ వాళ్ళతో డాన్సెస్ చేయించడం, తర్వాత ఫ్రీ డెలివరీ గురించి అలా చేస్తే కనుక వాళ్ళకి ఫ్రీ డెలివరీ అవుతుంది అంటూ ఉంటారు. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది యాక్చువల్లీ ఐ ఫీల్ ఇలాగే ఉండాలి అన్నది నా ఒపీనియన్. కాకపోతే దీంతో పాటు కొంచెం మానిటరింగ్ కూడా ఉంటే బాగుంటుంది. ఆ మానిటరింగ్ అంతా మేబీ మీకు ఇన్స్టాగ్రామ్స్లో చూపించరు. సో ఫస్ట్ ఏంటి అంటే, అందరికి ఒక నార్మల్ డెలివరీ అంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇన్ని బోన్స్ విరిగిపోయే అంత నొప్పి ఉంటుంది, తట్టుకోలేరు. అండ్ ఆ జర్నీలో ఓన్లీ వాళ్ళు మాత్రమే కష్టపడాలి. ఆ కష్టపడ్డాక బై ప్రోడక్ట్ వచ్చి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఉంటారు. బట్ ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. One of the senior gynecologists does it, and so she has become a trendsetter in this. And ఈ ప్రాసెస్లో ఏంటి అంటే, ఫస్ట్ ఒక నాకు డెలివరీ అన్న హ్యాపీనెస్తో వస్తారు. అండ్ ఈ జర్నీలో, ఈ డెలివరీ అన్న ప్రాసెస్లో హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది ఒక ధైర్యం ఉంటుంది. ఇంకొకటి, ఎవరికన్నా నొప్పి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళు చేయి పట్టుకుంటే ఆ నొప్పి సగం తగ్గుతుంది అన్నట్టు అంటా ఉంటారు కదా. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే, ఆ నొప్పి ఇంటెన్సిటీ కూడా మనకి ఇష్టమైన వాళ్ళ పక్కన ఉంటే కొంచెము ఆ పెయిన్ అన్నది తక్కువగా పర్సీవ్ అవుతాం అనమాట. అంతేకాకుండా ఈ పెయిన్లెస్ డెలివరీ అన్న ట్రెండ్ అన్నది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే పెయిన్లెస్ డెలివరీలో ఏంటి అంటే, ఎపిడ్యూరల్లో లాస్ట్లో బేబీ కింద వరకు వచ్చాక సరిగ్గా ముక్కరండి. అదే మనకి పెయిన్లెస్ డెలివరీ కాకుండా నార్మల్ పెయిన్స్తో డెలివరీ అయ్యే దాంట్లో తొందరగా అయిపోతుంది. అండ్ ఆల్సో రోల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఫోర్సెప్స్ కానీ వెంటూస్ కానీ దాని ఉపయోగం కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో ఇలా ఉండడం వల్ల ఫస్ట్ యూఆర్ డబ్లింగ్ ద జాయ్ ఆఫ్ యువర్ డెలివరీ. అండ్ ఆల్సో దీంట్లో మీ హస్బెండ్ కూడా పక్కనే ఉంటారు, మీతో పాటు ఎక్సర్సైజెస్ చేయించడము, మీతో పాటు ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంటే మీకు కష్టం అన్నది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతే హస్బెండ్ అనే కాదు, నేను అంటే ఇన్స్టాగ్రామ్లో యాజ్ యూఆర్ సేయింగ్, బికాజ్ అందులో మదర్ ఇన్ లాస్ కానీ, మదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఆ పేషెంట్కి దగ్గర అని అనుకుంటున్నారో వాళ్ళు ఉండటము, ఆ ప్రాసెస్ వాళ్ళకి చాలా అలవోకగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా దిస్ ఈజ్ అ గుడ్ ట్రెండ్. అండ్ ఇలా ఉండడం వల్ల ఇట్ ఈస్ ఓన్లీ వాట్ ఆల్ యూ సీ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్. కానీ ఈ మధ్య చాలా మంది ఉమెన్స్లో స్ట్రెస్ లెవెల్స్ అంటే లైక్ కన్సీవ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళడం కానివ్వచ్చు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ మధ్యలో ఉండడం కానీ, ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని విన్నాను. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కాకుండా ఉమెన్ స్ట్రెస్ ఉన్నా కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కానీ ఇవన్నీ వింటూ ఉంటాం. అసలు దాని గురించి ఏం చెప్తారు? మనకి స్ట్రెస్లో ఏంటంటే, మనకి కార్టిజోల్, అడ్రినలిన్ అన్న 2 హార్మోన్స్ మనకి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట బాడీలో. సో ఈ 2 హార్మోన్స్ పెరిగినప్పుడు ఒకటి ఏంటి అంటే, ఇన్ఫ్లమేషన్ అన్నది బాడీలో అండర్లయింగ్ ఉంటుంది. అంతేకాకుండా అడ్రినలిన్ ఎక్కువ అవ్వడం వల్ల, మన కార్టిజోల్ ఎక్కువ అవ్వడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ అన్నది రెసిస్టెంట్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది అంటే బాడీ షుగర్స్ అన్నవి కంట్రోల్లో ఉండవు. బాడీ షుగర్స్ కంట్రోల్లో ఉండకపోతే మనకి ఓవరీ నుంచి వచ్చే హార్మోన్స్ ఇన్సులిన్ వల్ల కూడా అవి ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏవైతే ఇంబ్యాలెన్స్లోకి వెళ్తాయో, సో మనకంతా మెటబాలిజం ఇంపైర్మెంట్ వల్ల ఇది జరుగుతుంది. బికాజ్ ఇన్సులిన్ ఈజ్ అ మెటబాలిక్ హార్మోన్. కాబట్టి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి పీసీఓడి అనే డిసీజ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి పీసీఓడి వచ్చిందంటే దాంట్లో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్లో ఏంటంటే, ఫస్ట్ అమ్మాయిలకి పొట్ట రావడం జరుగుతుంది, తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాక నెక్స్ట్ యాక్నీ రావడం, అంటే పింపుల్స్ రావడం, లేకపోతే అవాంఛిత రోమాలు రావడము. అండ్ చూడడానికి కూడా వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఎందుకంటే మిగతా అమ్మాయిలాగా అంటే మంచి ఫిజిక్ లేకపోవడం కానీ, ఈ అన్వాంటెడ్ హెయిర్ వల్ల కానీ, ఈ పింపుల్స్ వల్ల కూడా వాళ్ళు నలుగురిలో వెళ్ళడానికి కూడా కొంచెము ఇదవుతారు, మొహమాట పడతారు అనమాట. లాంగ్ టర్మ్లో కనుక చూసుకుంటే వీటితో పాటు వాళ్ళకి షుగర్ వ్యాధి అన్నది ఎర్లీ 30sలో రావడము, లేకపోతే 25 years తర్వాతే రావడము, లేకపోతే నేను చాలామందికి ఎర్లీ 20sలో కూడా చూశాను అలా రావడము, బీపీలు రావడం, గుండె జబ్బులు రావడము, తర్వాత తొందరగా క్యాన్సర్స్ రావడం. నేను ఆ ఎక్స్పీరియన్స్లో చూసింది 26 years లేడీకి యూట్రైన్ క్యాన్సర్ చూశాను.
అలా రావడము. ఇంకా కొంచెం లేట్ 50s అట్లా గనక చూసుకుంటే ఆల్జిమర్స్ రావడము. సో చాలా డిసీజెస్ ఈ పీసీఓడితో లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. సో ఇలా ఉన్నప్పుడు వెన్ ద రూట్ కాజ్ ఇస్ స్ట్రెస్, ఒకప్పట్లాగా లేడీస్కి ఇప్పుడు లేదు. లైక్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు మ్యాన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద అర్బన్ కమ్యూనిటీ ఎక్కువ ఆడవాళ్ళే లీడ్ చేస్తున్నారు. మగవాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతున్నారు. దే ఆర్ డిపెండెంట్ ఆన్ వైఫ్. అండ్ ఆ లేడీకి ఎంత స్ట్రెస్ అయిపోతుందంటే ఇల్లు మేనేజ్ చేయాలి. అండ్ ఇది ఎలా ఉందంటే ఒకప్పుడు కల్చర్లో మ్యాన్ ఎర్న్ చేయడము, ఆడవాళ్ళు ఇంట్లో ఉండడము, ఇంటి పనులన్నీ చేసుకోవడం అయింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, కానీ మగవాళ్ళు అలాగే ఉన్నారు. ఒకప్పుడు ఇంటి పని చేసేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, ఇంటి పనులు చేస్తున్నారు. కానీ మగవాళ్ళు మాత్రం ఓన్లీ ఉద్యోగం, ఇది నా రోల్ కాదు అన్నట్టు ఉంటున్నారు. బట్ వి సీ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పోస్ట్ చూస్తూ ఉంటాను. లైక్ యూనో ఈ జనరేషన్లో మగవాళ్ళకి చెప్పాలి హౌ టు లివ్ విత్ అన్ ఎంపవర్డ్ ఉమెన్ అని. సో అక్కడ మోటివేషన్ రావాలి, మగవాళ్ళకి తెలియాలి ఆడవాళ్ళతో ఇప్పుడు ఎంపవర్డ్ ఉమెన్తో ఎలా ఉండాలి, ఎలా మెసులుకోవాలి, ఒక రిలేషన్షిప్లో బ్యాలెన్స్ ఎట్లా గెయిన్ చేసుకోవాలి, ఆ మేల్ ఈగో అన్నది ఎట్లా పోగొట్టాలి, ఫెమినిజం అన్నది ఎట్లా ఎంపవర్ చేయాలి అన్నది వీఆర్ సీయింగ్ లాట్స్ ఆఫ్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఈ రోజుల్లో. సో డెఫినెట్గా దాన్ని అక్నాలెడ్జ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ కనుక చేస్తే చాలా వరకు ఫీమేల్స్లో స్ట్రెస్ అన్నది తగ్గుతుంది. సగం హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ షేర్డ్ బై ద మ్యాన్ అన్నప్పుడు, ఇద్దరు ఈక్వల్ అనుకున్నప్పుడు ఆ కంపానియన్షిప్ కానీ ఆ పార్ట్నర్షిప్ కానీ, మనకి ఎక్కువ కావాల్సింది పార్ట్నర్షిప్ ఇట్లాంటి వాటిల్లోనే కదా, ఫిజికల్గా. అండ్ లాస్ట్ కమ్స్ యువర్ ఎమోషనల్ కంఫర్ట్ ఆర్ వాట్ ఎవర్. సో ఇలా చేసుకుంటూ పోతుంటే లైఫ్ కూడా చాలా స్మూత్గా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. అట్లానే కాకుండా కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, స్టిల్ ఉమెన్ విల్ బీ వర్కింగ్, ఇంకా అత్త మాట వినాలి, మామ మాట వినాలి, ఇంకా అందరూ కొంచెం సప్రెస్ చేస్తూ ఉండడం, అవన్నీ తను తట్టుకోలేదు కదా. కొడుకు ఎంత చేస్తున్నాడు, కోడలు కూడా అంతే చేస్తుంది. బట్ ఎందుకు కోడల మీద అంత డామినేషను? సో అలాంటివి కొన్ని మార్పులు ఈవెన్ ఇన్ ద ఇన్లాస్, అత్తగారు మామగారులో కూడా రావాలి. అలా వస్తే ఫస్ట్ మానసికంగా తనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఒక్కసారి స్ట్రెస్ తగ్గితే మనకి చాలా వరకు ఈ ఇంబ్యాలెన్స్లు అన్నీ తగ్గుతాయి. ఒక్కసారి ఇంబ్యాలెన్స్లు తగ్గినాయి అంటే షీల్ బీ వెరీ మచ్ రికనెక్టెడ్ విత్ హర్ ఫెమినైన్ ఎనర్జీ అండ్ షీ క్యాన్, ఆమె ఇంకా అందంగా కనబడచ్చు, ఇంకా కాన్ఫిడెంట్గా కనబడచ్చు. సో ఈ స్ట్రెస్ అన్నది తగ్గితే చాలా వరకు మనకి ఇట్లాంటి మెడికల్ డిజార్డర్స్ తగ్గుతాయి, ఏజింగ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. అండ్ యాజ్ అ ఉమెన్ షీ కెన్ బీ హ్యాపీ. నవేడేస్ చూసుకుంటే మ్యామ్ చాలామంది హాస్పిటల్స్కి, అంటే నాకు తెలిసి మీ పేషెంట్స్లో కూడా చాలా వరకు యంగ్ గర్ల్స్ మీకు విజిట్ చేస్తూ ఉంటుంటారు. అంటే లైక్ ఎర్లీ ఏజెస్లో అబార్షన్స్ అవ్వడం, ఎర్లీగా కన్సీవ్ అయిపోతూ ఉండడం. సో అంటే ఇలాంటివి మీరు సొసైటీలో ఉంటారు కదా. ఈ మధ్య చాలా చూస్తున్నాను నేను. అంటే మీ దగ్గరికి ఎలాంటి యంగర్ పీపుల్ ఎలాంటి ప్రాబ్లమ్స్? ఆల్మోస్ట్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఆఫ్టర్ 18 years ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా నేను 22-23 years అమ్మాయిల్లో చూస్తున్నాను. ఇది ఎందుకు ఇప్పుడు తప్పు అయింది అన్నదానికి నేను రీజన్ చెప్తా. ఒకప్పుడు పెళ్ళి అన్నది 18 years 19 yearsకి చేసేసేవాళ్ళు. 21 ఒక పెద్ద ఏజ్ లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు 30 years అయినా కూడా ఫీమేల్స్ ఆర్ లుకింగ్ ఫర్ సెటిల్మెంట్. లైఫ్లో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, ఒక స్టేబుల్ జాబ్ ఉండాలి, ఓకే నన్ను నేను పోషించుకోగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే పెళ్ళి చేసుకుంటున్నారు. సో వీళ్ళకి ఒకప్పుడు 18 yearsకే ఆ హార్మోనల్ సర్జ్ కానీ, ఆ సెక్స్ అన్నది ఒక నీడ్. మనకి ఇప్పుడు ఫుడ్ ఎలాగా, నిద్ర ఎట్లాగా, ఒక ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ సెక్స్ అనేది కూడా ఒక బాడీకి ఒక నీడ్ అనమాట. సో వాళ్ళు ఇంత లేట్ సెటిల్మెంట్ అవుతున్నప్పుడు ఆ నీడ్ కోసము ఆగే మోరల్స్ ఉండవు, పిల్లలు మర్చిపోతారు. సో వీ కెనాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ బిహేవింగ్ లైక్. అబార్షన్ కోసం వచ్చే వాళ్ళు ఎట్లా అంటే దొరికిన దొంగలు, తెలివిగా ప్రెగ్నెన్సీ రాకుండా జస్ట్ వాళ్ళ నీడ్స్ సాటిస్ఫై చేసుకుంటూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు దొరకని దొంగలు, అంతే కదా. సో వీ కెనాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ దట్ బిహేవియర్. బట్ వాళ్ళకు ఎటువంటి అవగాహన రావాలి అంటే, ఫస్ట్ ఇట్లాంటి రిలేషన్షిప్స్ వల్ల ఏంటి అంటే యు ఆర్ ఇన్వైటింగ్ డిసీజెస్. మనకి జస్ట్ ప్రెగ్నెన్సీ ఒకటే కాదు, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్ అండ్ అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇవన్నీ ఒక పార్ట్నర్ నుంచి వస్తాయి. అది ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళ నుంచి కూడా ఆడవాళ్ళకి రావచ్చు. దిస్ మెసేజ్ ఇస్ కామన్ ఫర్ బోత్, జస్ట్ అమ్మాయిలకనే కాదు. కాకపోతే అది
ఇందులో ఎలా అంటారు, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, చినిగేది ఆకే అని ఎందుకు అంటారంటే ప్రెగ్నెన్సీ వచ్చేది ఆడవాళ్ళకి, అబ్బాయిలకు రాదు. కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీయే కదా, మనం పిల్స్ వేసుకుంటే పోతుంది కదా, అబార్షన్ చేయించుకుంటే పోతుంది కదా, కాదు. కానీ కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే ప్రతిసారి మనకి గర్భసంచిలోనే పిండం ఫామ్ అవ్వాలని లేదు. ట్యూబ్స్లో ఫామ్ అవ్వచ్చు, అండాశయంలో ఫామ్ అవ్వచ్చు, గర్భసంచి ముఖద్వారం దగ్గర ఫామ్ అవ్వచ్చు, లేకపోతే పొట్టలో ఎక్కడన్నా కూడా ఫామ్ అవ్వచ్చు. అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు కరెక్ట్ ఐడెంటిఫికేషన్ కనుక లేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో ఈ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీస్ కాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కనుక వస్తే కొన్ని వీ కెన్ బి మెడికలీ మేనేజింగ్, బట్ నాట్ ఎవ్రీ కేస్. అది మనకి శాక్ ఒక లెవెల్ తర్వాత పెరగదు, ఒక సైజ్ తర్వాత. ఆ సైజ్ తర్వాత కూడా మనం తెలియకుండా మనం బాడీలోనే పెంచుకుంటే రప్చర్ అయిపోయి మొత్తం బ్లీడింగ్ అంతా పొట్టలో అయిపోయి హాస్పిటల్ తీసుకొచ్చే లోపు కూడా ప్రాణాలు పోయిన వాళ్ళని నేను చూసాను. షాక్లో తీసుకొస్తారు చాలామంది. షాక్లో వస్తారు, వాళ్ళ పల్స్ పాల్పబుల్ ఉండదు, బీపీ రికార్డబుల్ ఉండదు. కింద నుంచి పైన ఓటికి షిఫ్ట్ చేసే లోపు కూడా వాళ్ళ హార్ట్ బీట్ 20కి పడిపోతుంది. సో ఇలాంటివి కనుక మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉంటే జరిగినా, లేకపోతే మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఇక్కడ చేసుకుని ఇంకెక్కడన్నా ఫారిన్ కంట్రీస్కి ట్రిప్లో వెళ్ళినా, అక్కడంతా మన ఐడి ప్రూఫ్స్ అవన్నీ, అక్కడ ఇన్సూరెన్స్ అవి ఏమి ఉండవు కదా, యూ టేక్ వెరీ లిమిటెడ్ మనీ. సో అట్లా అయినా కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇది అమ్మాయిలకి స్పెసిఫిక్గా చెప్తాను. ఫస్ట్ ఎస్టీడీస్ అన్నవి 2 కామన్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కామన్ అయితే, సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నది ఆడవాళ్ళకి మాత్రమే. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి. ఆ మినిట్లో ప్లెజర్కి కనుక కాంప్రమైజ్ అయితే ప్రెగ్నెన్సీ మీరు తెచ్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ప్లెజర్ అన్నది అవతల వాడికి వస్తుంది, పెయిన్ అన్నది మీకు వస్తుంది. సో పోనీ ఇంత అయ్యాక మళ్ళీ నేను చాలా తక్కువ మందిని చూస్తాను యాక్చువల్లీ. వెరీ ఫ్యూ అన్మ్యారీడ్ కపుల్స్, అట్లీస్ట్ ద బాయ్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. తీసుకొచ్చి అమ్మాయిని హాస్పిటల్ దగ్గర పెట్టి అట్లీస్ట్ బాధ్యత తీసుకుంటారు. కొందరైతే చేసి పారిపోయిన వెధవలు కూడా ఉంటారు. అమ్మాయిలు అనుకుంటారు అని లవ్ అని అనుకుంటారు, బట్ అమ్మాయిలకి తెలియదు లవ్ ఏంటి, లస్ట్ ఏంటి, సెక్స్ దీనికి ఏంటి డిఫరెన్స్ అన్నది తెలియదు. అబ్బాయిలు ఆర్ వెరీ క్లియర్, వాళ్ళకి ఏం కావాలి అయిపోతుంది. సో అమ్మాయిలకి ఇట్లాంటి ఎమోషనల్ బౌండరీస్ పట్ల కూడా అవగాహన ఉండాలి. సో మనని నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు మాత్రమే, మనకేమన్నా అయితే వచ్చేది తల్లిదండ్రులు మాత్రమే. పెళ్లి కాకముందు, పెళ్ళయ్యాక భర్త కొంచెం బాధ్యత తీసుకుంటాడేమో కానీ పెళ్లి కాకముందు మాత్రం మనం కోరుకునేది, మన మంచి కోరుకునేది తల్లిదండ్రులు, తోబుట్టులు మాత్రమే. సో ఇట్లాంటి వాటిల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నవేడేస్ అది ఎక్కువగా మనం అదే చూస్తున్నాము. ఎందుకండి, మాకే ఒక కేసు, ఆమెకి ఆల్రెడీ ఒకసారి ఎక్టోపిక్ అయింది, ఆ ట్యూబ్ తీసేశారు. ఇప్పుడు సెకండ్ టైం ఇంకో ట్యూబ్లో వచ్చి అది రప్చర్ అయ్యి మాకు ఎమర్జెన్సీలో వచ్చింది. తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో, ద బాయ్ ఫ్రెండ్ సో కాల్డ్, వచ్చాడు, ఇక్కడ అడ్మిట్ చేశాడు, ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆమెకి ఏమైనా సర్జరీ తీసుకోవాలన్నా దేనికైనా కూడా ఒక బ్యాకప్ మేము సిగ్నేచర్ అన్నది తీసుకోవాలి. ఎవరు సపోర్ట్ సిస్టమ్ అన్నది, ఎవరు సంతకం పెడతారు అన్నది. సో దానికి కూడా ఎవరు లేరు. ఫార్చునేట్లీ షీ వాజ్ అబౌట్ 24 years. సో తను పెడితే మాకు నడుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడో కేరళలో ఉన్నారు. ఆ గ్యాప్లో అమ్మాయికి ఏమన్నా అయితే, సో అందుకే ఆడపిల్లలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాలలో. ఇంకొకటి, సరే ఇది ఎక్టోపిక్ అనుకుందాం. మామూలుగా ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి లోపలనే ప్రెగ్నెన్సీ వచ్చింది, మందులతో పోతుందా అంటే ప్రతి ప్రెగ్నెన్సీ మందులతో 100% పోదు. కొన్నిసార్లు ముక్కలు అలానే అతుక్కుని పోతాయి. ఆ ముక్కలు అలానే అతుక్కుపోతే ఏమవుతుంది, అవి అట్లానే ఉండి ఇన్ఫెక్ట్ అయ్యి సెప్సిస్ అవుతుంది. ఓకే, అవి అలానే కొన్ని సెప్టిక్ కాకపోయినా కూడా కొన్ని అలానే ఉండి ఆర్గనైజ్ అయ్యి చాలా రాయిలాగా తయారవుతుంది. తర్వాత తీసినప్పుడు చాలా బ్లీడింగ్ అవ్వడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ 1-2 సార్లు డిఎన్సీస్ చేస్తే తర్వాత గర్భసంచి లోపల, క్యావిటీ లోపల అతుకులు ఫామ్ అయ్యి తనకి నిజంగా పెళ్ళయి పిల్లలు కావాలి అన్న టైంకి పిల్లలు అవ్వరు ఆ అతుకుల వల్ల. సో ప్రెగ్నెన్సీ, అబార్షన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అండ్ ఆల్వేస్ రిమెంబర్, అబార్షన్ ఈజ్ నాట్ కాంట్రసెప్షన్. నాకు అయ్యింది మందులే కదా తీసేయండి అని ఏదో చాలా పొగరుగా వచ్చి అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ కాంట్రసెప్షన్. మీకు నిజంగా ఫస్ట్ అబార్షన్స్ లేకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే ఏంటి అంటే మీరు నెంబర్ ఆఫ్ డేస్ -14 వేసుకుంటే మీకు ఎప్పుడు అండం విడుదల అవుతుంది అన్నది తెలుస్తుంది. లేదు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి 28 to 30 days అంటే 10th to 20th day కలవకండి. లేదంటే కాండం అన్న వాడండి.
అండ్ ఐపిల్ ఇవేవి కూడా 100% గ్యారంటీ కాదు. మన కాండం కూడా డబుల్ కాండం వేస్తేనే కొన్నిసార్లు కూడా సింగిల్ కాండంతో కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీస్ చూసాం. సో డబుల్ కాండంతోని కొంచెం వరకు మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట ప్రెగ్నెన్సీస్. సో లేదంటే కాయిటస్ ఇంటరప్టస్ అంటారు. మొత్తం కలిసి ఆ సెమెన్ ఏదైతే ఉందో లాస్ట్లో బయట వేసినా కూడా కొంచెం వరకు సేఫ్, ప్లెజర్ కాంప్రమైజ్ అవ్వకుండా. సో ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉంటే అమ్మాయిలు. అండ్ ఇది అబ్బాయిలకు కూడా ఎడ్యుకేషన్. నాకేం కాదు కదా, ఆమెకు కదా, సో నాకైతే దులుపుకొని వెళ్ళిపోతా అన్నట్టు కాదు. కొంచెం మీరు కూడా ఎదుటి వాళ్ళ గురించి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఆలోచించి 9th to 28th మధ్యలో కొంచెం కలవకుండా, లేకపోతే కాండం వాడో, లేకపోతే బయట వేసో ఏదోటి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే యూ కెన్ సేవ్ అ లైఫ్. అండ్ ఆల్సో తను కూడా కాపాడుకోవచ్చు. సో చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి ఎలాంటి అంటే మ్యారీడ్ ఉమెన్స్ ఎక్కువగా పెళ్ళైన తర్వాత కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు నవే డేస్లో. చాలా సఫర్ అవుతున్నారు. 30 years కానీ 40 years వచ్చిన ఉమెన్స్ కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం అయిపోతుంది. అంటే అలాంటి వాళ్ళు, అంటే అలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి ఏ రీజన్స్ వల్ల వస్తుంటారు, ఏ కాజెస్ వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది? మీరే అంటున్నారు అడ్వాన్స్ స్టేజ్ 30 to 40. 30 అన్నది మేము కొంచెం ఎల్డర్లీ గ్రావిడా కిందనే మేము లెక్కేస్తాం. అంటే వయసు అయిన ఆడవాళ్ళ కిందే లెక్కేస్తాం ఫర్ ప్రెగ్నెన్సీ, నాట్ ఇన్ రియల్ లైఫ్. ఫర్ ప్రెగ్నెన్సీ కరెక్ట్ ఏజ్ వచ్చేసి 23 to 27. మీకు ఎగ్స్ పుష్కలంగా ఉంటాయి. కొందరు ఆడవాళ్ళకి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియరు, లేకపోతే చిన్నప్పుడు ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అండాశయాలు దెబ్బతినడము, అందులో గుడ్డు కౌంట్ తగ్గిపోవడం, అవన్నీ కొంచెం ఎర్లీ ఏజ్లోనే అవుతాయి. సో 23 to 27 నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ గుడ్. 25 years నుంచి అండాశయాలు ఏజింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకు 1 in 50,000 డౌన్ సిండ్రోమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 years. అట్లా 1 in 50,000 కాస్త 1 in 150, 1 in 50 టిల్ ద ఏజ్ ఆఫ్ 40 years అట్లా జరుగుతుంది. ఇది అందరికీ అవుతుంది అంటే అందరికీ కాదు. 50 మందిలో ఒకరికి అవ్వచ్చు. ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళల్లో 50 మందిలో ఒకరికి అలాంటి ప్రెగ్నెన్సీ రావచ్చు. సో దాని ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో నేను ఇన్ జనరల్గా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అ బిట్ కాంప్లికేటెడ్ టు అండర్స్టాండ్. సో సింపుల్గా చెప్పాలంటే 23 years to 27 years మీరు కనుక ప్రెగ్నెన్సీస్ 2 ప్లాన్ చేసుకుంటే మీకు హెల్దీ కిడ్స్ అవుతారు. ఆ తర్వాత అంతా కొంచెము డౌట్ఫుల్గానే భయంగానే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 35 years ఎగ్ కౌంట్ చాలా వరకు పడిపోతుంది. AMH అనేది తగ్గిపోతుంది. ఇంకా 40 yearsకి అయితే కొందరికి ఉంటుందో లేదో కూడా మనకి డౌటే. సో లేదంటే మీరు ముందు ప్రయర్ కన్నా ఎగ్స్ అన్నా ఫ్రీజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ లేట్ మ్యారేజ్, మీకు ఏమన్నా ప్లాన్ ఉంది అంటే ఎగ్స్ మీరు ముందుగానే ప్రిజర్వ్ చేసుకుంటే సో దట్ యూ క్యాన్ బి సేఫ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనం ఫిలిం స్టార్స్ని చూస్తున్నాం. వాళ్ళు సంపాదించుకునే ఏజ్ వరకు కొంచెం ఫిట్గా ఉండి బాగుంటారు. తర్వాత 40 తర్వాత దే స్టార్ట్ ప్లానింగ్ ఫర్ కిడ్స్. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి అర్లీ ఏజ్ ఇస్ ద రిటైర్మెంట్. హీరోయిన్స్కి 40 years తర్వాత ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కింద లెక్కే. సో దే స్టార్ట్ ప్లానింగ్ దేర్ ప్రెగ్నెన్సీ అట్ దట్ టైమ్. ఓకే. సో ఏజ్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ ఫ్యాక్టర్. అంటే అది ఓన్లీ ఉమెన్ లోనే ఉంటుందా? ఈవెన్ బాయ్స్ కూడా? మెన్కి అలా ఏముండదండి. మెన్కి అయితే నేను 75 yearsకి కూడా ఫాదర్ అయిన వాళ్ళని నేను చూశాను. సో మెన్కి అలా ఏముండదు. ఉమెన్కి మాత్రమే ఆ లిమిటేషన్ ఉంటుంది. సో మీ దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు అంటే ఏజ్ కాకుండా ఇంకే రీజన్స్తో వస్తారు అంటే ఇది పీసీఓడితో వస్తారు, ఊబకాయంతో వస్తారు, థైరాయిడ్ ఇష్యూస్తో వస్తారు, ట్యూబ్స్ బ్లాకేజ్ తోటి వస్తారు, అండ్ గర్భసంచి లోపల పాలిప్స్ అని ఉంటాయి, అతుకులు ఉంటాయి, వాటి కోసం వస్తారు. గర్భసంచి లోపల టీబీ కూడా ఉండొచ్చు, దానికోసం వస్తారు. సో మోస్ట్ కామన్ ఇవే. ఇంకొకటి ఏంటంటే చాలామందికి వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఆ స్ట్రెస్లో లాస్ ఆఫ్ లిబిడో అంటారు. అంటే కలవాలి అన్న కోరిక కూడా తగ్గిపోవడం స్ట్రెస్ వల్ల. సో ఎప్పుడన్నా వీకెండ్స్ ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి అలా అవ్వడం జరుగుతుంది అనమాట. ఐ మీన్ దే ప్లాన్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్ ఆర్ సంథింగ్. మ్యామ్ చాలా మందికి మ్యారేజెస్ తర్వాత వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి కూడా డివోర్స్ అయిపోతుంది ఫీమేల్లో. సో అది ఎందుకు, అంటే ఏ ప్రాబ్లం వల్ల అలా ఉండి ఉంటారు? సో ఎలాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి వచ్చి ఉంటారు? మా దగ్గరికి చాలా మంది ఎలా వస్తారు అంటే, మా అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు మేడం, మీరు ఒకసారి ప్రిస్క్రిప్షన్లో రాసి ఇచ్చేసేయండి, మేము మా లాయర్కి పెట్టుకుంటాం అన్నట్టు వస్తూ ఉంటారు. సో మనం ఇట్లా డివోర్స్డ్ మ్యారేజెస్కి మనం సపోర్ట్ చేసే కన్నా కూడా మన గవర్నమెంట్ ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అది ఎలా అంటే, ఎంతైతే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇంపార్టెంటో పెళ్లి చేసుకునే ముందు అమ్మాయికి అబ్బాయికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు,
సో ఎస్పెషలీ ఫర్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే లవ్ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ కోపప్ చేసుకుంటారు. కానీ అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇవన్నీ తెలియవు కాబట్టి ఒకరు మోసం చేసుకోకూడదు కాబట్టి పెళ్ళైన తర్వాత. సో పెళ్ళికి ముందే మెన్కేమో ఒక యూరాలజిస్ట్ ఫిజిషియన్ దగ్గర, ఫీమేల్స్కి ఏమో ఒక గైనకాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ దగ్గర చూపిస్తే వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఒకరు ఏమైనా మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారా అన్నవి మనకి బయటకు వస్తాయి. ఒక్కసారి అది కనుక సర్టిఫై అయిపోయింది అనుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే దే విల్ హ్యావ్ అ హ్యాపీ మ్యారేజ్. హెల్త్ ఇష్యూస్ వల్ల పెళ్లిలో హార్మోనీ దెబ్బతినకుండా, పెళ్లిలో హ్యాపీనెస్ అన్నది దెబ్బతినకుండా వాళ్ళు ఇన్ఫర్టిలిటీ కానీ, ఇంపోటెన్సీ కానీ, స్టెరిలిటీ కానీ, లేకపోతే ఏమైనా హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే స్లీప్ యాప్నియా, సీజర్స్, వాట్ ఎవర్, అండ్ మెంటల్ ఇష్యూస్ మోర్ ఓవర్. కొందరికి పెళ్లి తర్వాత విపరీతమైన అనుమానాలు, ఇంపల్సివ్ బిహేవియర్స్, దానివల్ల పార్ట్నరు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇటువంటివి ఏవి లేకుండా ఒక హ్యాపీ మ్యారేజ్ ఉండాలి అంటే ఒక ప్రీ మ్యారిటల్ హెల్త్ ప్యాకేజ్ అన్నది మేము మా హాస్పిటల్ డిజైన్ చేస్తుంది. సూన్ విల్ బి గెటింగ్ ఇన్ టు ద సిస్టమ్. సో అది కనుక చేయించుకొని పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళది ఒక హ్యాపీ మ్యారేజ్ ఉంటుంది అన్నది నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష. సో చూసారు కదా, గైనికల్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీ బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలామంది స్ట్రెస్ వల్ల కానీ ఉమెన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాటన్నిటికీ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ మ్యామ్ ది కింద కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నాము. సో కాంటాక్ట్ అవ్వండి.